హాయ్ ఫ్రెండ్స్. మనకి ఎయిర్‌పోర్ట్ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో, మనకి ఎయిర్‌పోర్ట్ నుంచి చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ జాబ్స్ అయితే వచ్చాయి. మీకైతే మాత్రం ఎటువంటి ఎగ్జామ్ కూడా లేకుండా, ఎటువంటి ఎగ్జామ్ ఫీజ్ కూడా వీళ్ళు తీసుకోకుండా, వాళ్ళైతే సింపుల్‌గా 10థ్ పాస్ అయిపోయిన వాళ్ళకి 55,000 సాలరీ వరకైతే ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో, దీనికి మరి లాస్ట్ డేట్ కూడా ఎప్పుడనుకని చూసుకున్నట్లయితే మీకు 30థ్ అక్టోబర్ అంటే ఈ నెల చివరి తారీఖుతో అయితే మాత్రం మీకు దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. సో, మీలో ఎవరైనా సరే మాకు అర్జెంట్ రిక్వైర్మెంట్ జాబ్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని చివరిలో చూడండి. ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగం చేయాలనుకున్న అందరికి కూడా ఒక మంచి అవకాశం అయితే వచ్చింది. సో, ఎవరు కూడా మిస్ చేయకండి వీడియోని చివరిలో చూడడానికి ట్రై అయితే చేయండి. ఇక దీంతో పాటు మీలో ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే మన ఛానెల్‌కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో గాని పెట్టుకోండి. మీరు గాని బెల్ నోటిఫికేషన్ గాని ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్, ఇంకా జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకేంటి తెలియజెప్పడం జరుగుతుంది. సో, మనం గాని చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెబ్‌సైట్‌కైతే వెళ్ళిపోదాం. సో, వెబ్‌సైట్‌లో అయితే మీకు మొత్తం డీటెయిల్స్ అనేవి ఇస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది ఒక ఫేమస్ వెబ్‌సైట్ ఫ్రెండ్స్. సో, ఈ వెబ్‌సైట్ అయితే మాత్రం సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ వెబ్‌సైటు. సో, మనకి కిందకి గాని స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ అప్లికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనకి 4థ్ అక్టోబర్‌తో స్టార్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో, దీనికి సంబంధించి లాస్ట్ డేట్ కూడా మీకు 31st అక్టోబర్‌తో అయితే మాత్రం మీకు కంప్లీట్‌గా క్లోజ్ అయితే అయిపోతుంది. సో, మీరు 30th కల్లా చేసుకుంటేనే మీకు వెబ్‌సైట్‌లో అంతా కూడా అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో, దీంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే వీళ్ళు కండక్ట్ చేయరు. మీకు డైరెక్ట్‌గా అడ్మిట్ కార్డ్ ఇంకా ఎగ్జామ్‌కి సంబంధించి వచ్చేస్తాయి. సో, ఎగ్జామ్ అనేది ఏమి ఉండదు వెబ్‌సైట్‌లలో పెట్టారు గానీ. సో, ఇక్కడ మీకు చూస్తున్నారు కదా! అప్లికేషన్‌కి సంబంధించి ఫీజ్ కూడా ఏమైనా ఉందా లేదా అని మనం గాని చూసుకున్నట్లయితే ఇక్కడ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇంకా ఎస్సీ, ఎస్టీ పర్సన్ డిజేబిలిటీ సో, మీరు ఏ కాస్ట్ వాళ్ళైనా సరే మీకు ఎటువంటి ఫీజ్ అనేది కూడా చార్జ్ చేయడం లేదు. సింపుల్‌గా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏజ్ కూడా చూపించారు. ఏదైతే మీకు ఏజ్ చూసుకున్నట్లయితే ఈ ఏజ్ ప్రకారంగా మీకు గాని ఏజ్ గాని ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు అప్లికేబుల్ అయితే అవుతుందన్నారు కాబట్టి సో, చెక్ చేసుకోండి. సో, దాంతో పాటు మీకు టోటల్ నంబర్ ఆఫ్ పోస్ట్స్ కూడా చూసుకున్నట్లయితే మీకు 977 పోస్టులయితే ఉన్నాయి. సో, ఇక్కడ ఏం పోస్టులున్నాయో గాని చూసుకున్నట్లయితే మీకు ఎయిర్‌పోర్ట్‌లోని గ్రౌండ్ స్టాఫ్ పోస్టులయితే మాత్రం అడుగుతున్నారు. సో, 10థ్ క్లాస్ అర్హతతోని మీకు 10థ్ లేకపోతే ఇంటర్. సో, మీకు 10థ్ ఉన్నా సరే సరిపోతుంది. ఇంటర్ ఉంటే మీకు కొంచెం ప్లస్ అయితే అవుతుంది. కానీ మీరు 10థ్ ఉన్నా సరే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసారు కదా! గ్రౌండ్ స్టాఫ్ ఉద్యోగాలకైతే మాత్రం భర్తీ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఖచ్చితంగా ఎవరు కూడా మిస్ చేయకండి. ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూలతోనే మీకు జాబ్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లై చేసుకొని ట్రై అయితే చేయండి. ఇక కిందకెళ్ళినట్టే ఇక్కడ ఆల్ ఇండియా వైస్‌గా మనకి ఆహ్వానాలైతే వస్తున్నాయి. సో, ఎవరైనా సరే ఇంటర్వ్యూకి ఇంట్రెస్ట్ ఉంటే వాక్-ఇన్ ఇంటర్వ్యూకైతే వెళ్ళాలి. సో, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు గాని సెలెక్ట్‌గా అయినట్లయితే మీకైతే మాత్రం ఈ ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ కూడా ఏమైతే మీకు ఉండదు. ఇక దీనికి సంబంధించి మీకు ఫీజ్ అంటే మీకు ఏదైతే సాలరీ అనేది ఎంత పడుతుంది అని చూసుకున్నట్లయితే మీకు 28,000 నుంచి 55,000 వరకు సాలరీ అయితే మీ చేతికి అయితే ఇస్తారు. సో, మీరు పనిచేసే లొకేషన్‌ని బట్టి సాలరీ అనేది డిపెండ్ అయితే అవుతుంది. సో, ఇక్కడ మీకు ఏ విధంగా మీకు ఈ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందని కనుక చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా ఎవరైతే కాల్ చేస్తారో, కాల్ చేసి వాట్సాప్ చేసిన వాళ్ళకి క్లియర్‌గా అయితే మాత్రం మీ అందరికీ కూడాను ఈ విధంగా అయితే మీకు కాల్ చేసి వాట్సాప్ చేసిన వాళ్ళకి ఎవరైతే మీ రెజ్యూమ్‌ని వాట్సాప్ చేస్తారో వాళ్ళకైతే ఇంటర్వ్యూకి రమ్మని చెప్పేసి కాల్ అయితే వస్తుంది. సో, ఆ ఇంటర్వ్యూలో గాని మీరు గాని సెలెక్ట్ గాని అయినట్లయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఇక కిందకి సంబంధించి ఎలా నింపాలి ఏంటి ఫార్మాట్ అంతా కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో, ఇదే వెబ్‌సైట్‌లోని మీకు అప్లై లింక్ ఇంకా డౌన్‌లోడ్ సంబంధించి ఒక నోటిఫికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ అయితే చేశారు. సో, డైరెక్ట్‌గా మీకు అప్లై చేసుకునే లింక్ అయితే మాత్రం నేను మీకు డిస్క్రిప్షన్‌లోనే ఇస్తాను. మీరు ఎక్కడికి కంగారు పడాల్సినంత అవసరం అయితే లేదు. ఇక అప్లై లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే సో, నేను ఓపెన్ అయితే అవుతుంది. సో, చూసారు కదా! ఇదంతా కూడాను. సో, ఇక్కడే మీరు అప్లై చేసుకుంటారు. సో, అప్లై చేసుకునే ముందు మీరు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. సో, మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైతే లాగిన్ మీద క్లిక్ చేయండి. లేదు రిజిస్టర్ చేసుకోలేని వారైతే రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. సో, చివరలో చూడండి మీకు రిజిస్ట్రేషన్ కూడా ఎలా చేసుకోవాలో, అప్లై ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా! దీనికి సంబంధించి సాలరీ కోసం లేకపోతే నంబర్ ఆఫ్ పోస్ట్స్, లాస్ట్ డేట్ మొత్తం అన్ని మళ్ళీ మెన్షన్ చేశారు. సో, ఇక్కడ జాబ్ టైటిల్ కూడా మీకు ఇవ్వడం జరిగింది కూడా చూసారు కదా! హెచ్ఆర్ నంబర్ కూడా ఇచ్చారు. సో, ఇక్కడ ఈ హెచ్ఆర్ నంబర్‌కైతే మీరు కాల్ అయితే చేయాలి. సో, మెసేజ్ గాని మీరు మెసేజ్ గాని, కాల్ గాని చేసినట్లయితే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. మాక్సిమం మెసేజ్ చేయండి. సో, వాళ్ళు మీకు రిప్లై అయితే ఇస్తారు. సో, ఇక్కడ సంబంధించి జాబ్‌కి సంబంధించి డిస్క్రిప్షన్ కూడా మీకు మొత్తం ప్రొవైడ్ చేశారు. సో, మీరు కంప్లీట్‌గా చూసుకోవచ్చు. మీకు వర్క్ ఎంతుంటుంది 8 అవర్స్ డ్యూటీ అదే విధంగా 5 డేస్ వర్కింగ్ డేస్. సో, ఇక్కడ ఈ విధంగా అయితే మాత్రం మీకు జాబ్ అనేది లొకేషన్, మెడికల్ ఇన్సూరెన్స్, ఈఎస్ఐ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి,
సో వాళ్ళు కోరుకుంది కూడా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంకా పర్సనాలిటీ ఇవన్నీ అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి జాబ్‌కి అప్లై చేసే ముందు. సో ఇక్కడ మీకు మొత్తం అడుగుతున్నారు. సో దేనికి సంబంధించి ప్రతిది కూడా మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. సో ఈమెయిల్ ఐడీ కానివ్వండి, పర్సన్ నేమ్ గానివ్వండి, మొబైల్ నంబర్ గానివ్వండి. మీరు సింపుల్‌గా అప్లై చేస్తే సరిపోతది. మీకైతే అప్లికేషన్ అనేది వాళ్ళు తీసుకుంటారు. ఎలాంటి ఫీజ్ కూడా చార్జ్ చేయరు. ఒకవేళ మీరు నేను చెప్పే ఉద్యోగాల్లో ఏవైనా సరే ఫీజులు ఇది కొంచెం ప్రైవేట్‌కి సంబంధించిన ఎయిర్‌పోర్ట్స్ ఫ్రెండ్స్. సో ఇది ఒకవేళ ఫీజ్ ఏమైనా అడిగినా సరే మీరేం పే అయితే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్‌లో కూడా ఎలాంటి ఫీజ్ అనేది లేకుండా కూడా మీకు నేను మంచి మంచి ఉద్యోగాలు డైరెక్ట్‌గా అప్లై చేసి మీరు డైరెక్ట్‌గా ఉద్యోగం తెచ్చుకునే విధంగా నేను మీకు చెప్తాను. సో ఈ జాబ్ వచ్చేసరికి మాత్రం అర్జెంట్ హైరింగ్ ఫ్రీజ్. సో ఖచ్చితంగా అందరూ చూడడానికి ట్రై అయితే చేయండి. చివరకు చూడడానికి ట్రై అయితే చేయండి. సో ఇదైతే చాలా అర్జెంట్ కాబట్టి సో మీలో ఎవ్వరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు గవర్నమెంట్ ఉద్యోగమే కావాలనుకున్నట్లయితే మీకు చాలా టైం అయితే తీసుకుంటుంది. మీకు ఎగ్జామ్ పెడతారు. హాల్ టికెట్‌లొస్తాయి. అంతకన్నా ముందు తర్వాత మీకు రన్నింగ్, జంపింగ్, మెడికల్ అన్నీ అయితే ఉంటాయి. సో 1 ఇయర్ అయితే అయిపోతుంది. ఖచ్చితంగా మీరు అప్లై చేసి మీరు గాని క్వాలిఫై అయిపోయి మీకు మంచి స్కిల్, టాలెంట్ ఆ జాబ్‌కి సంబంధించి ఉన్నా సరే మీకంత టైం పడుతుంది. లేదు మాకు ఏదో ఒక ఉద్యోగం కావాలి. లేదు మేము కనీసం ఇది పర్మనెంట్ ఉద్యోగాలే చేస్తారు ఫ్రెండ్స్. ఇది కాంట్రాక్ట్ బేస్ మీద కూడా కాదు. సో మీకు జాబ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీకక్కడ జాబ్ వర్క్ చేస్తే మీకు సేఫ్టీ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మీకు క్లియర్‌గా అక్కడే మీరు హ్యాపీగా అయితే ఉండొచ్చు. సో ఈ విధంగా అయితే మాత్రం ఇక ఫంక్షన్ రోల్ మొత్తం అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు చూసారు కదా! మీకు ఏ ఏరియాలో ట్రాన్స్‌పోర్ట్ అండ్ స్టోరేజ్ ఏరియాలో అయితే ఉంటారో సో మీకు ఇది ప్రైవేట్ ఆర్గనైజేషనే. కానీ మీకు జాబ్ అయితే మాత్రం కొంచెం ఫ్రీగా ఉంటుంది. సో ఎయిర్‌పోర్ట్‌లో కాబట్టి అంతగా మీకు ఏం స్ట్రెస్ కూడా ఏమి ఉండదు. సో మీకు సాలరీస్‌కి సంబంధించి కానివ్వండి, లేకపోతే అంతా కూడా మీకు ఇదే వెబ్‌సైట్‌లో ప్రొవైడ్ చేశారు. ఇక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా మీరు రిజిస్టర్ అయితే అవ్వాలి. సో రిజిస్టర్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ మీరు రిజిస్ట్రాస్ అని చెప్పి అయితే ఉంటుంది. ఇక్కడ జాబ్ సీకర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ మీ యొక్క ఏదైతే మీ పాన్ కార్డ్ లేకపోతే యూఏఎన్ నంబర్ విషయం లేకపోతే మీ ఆధార్ కార్డ్ నంబర్ ఏవైనా ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మీరు ప్రెజెంట్ అయితే అదర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ అదర్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఓటర్ కార్డ్ కానివ్వండి లేకపోతే ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్ అడుగుతుంది. సో నేను పాన్ కార్డ్ అయితే ఇస్తాను. సో ఒకవేళ మీరు పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ అయితే ఇవ్వండి. లేదంటే వేరే ఏముంటే అది ఇవ్వండి. సో తర్వాత నంబర్ కొట్టి క్యాప్చా కొట్టి అది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంతా కొట్టి మీరు చెక్ చేసుకొని మీరు అలా రిజిస్టర్ అయితే అవ్వచ్చు. సింపుల్ ప్రాసెస్ బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు. అంతకు మించి మిమ్మల్ని ఏమైతే అడగరు. సో వాళ్ళు అలా అడిగిన తర్వాత మీరు ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తారో సో ప్రాసెస్‌ని కిందకొచ్చి ఇక్కడ అప్లై అనే బటన్ ఉంటుంది. అప్లై మీద క్లిక్ చేసి మీకు బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక మీకు యూజర్ నేమ్ మీకు ఏదైతే రిజిస్టర్ అయిన తర్వాత మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ జనరేట్ చేస్తారు. సో అక్కడ మీరు క్యాప్చా కొట్టి ఇక్కడ సైన్ మీద క్లిక్ చేసి ఆ విధంగా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డైరెక్ట్‌గా లింక్ మీద క్లిక్ చేసి మీరు ఇక్కడికొచ్చి జాబ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అందరికి కూడా ఖచ్చితంగా అప్లై చేసుకొని జాబ్ తెచ్చుకోండి. ఇక ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి షేర్ చేయండి. ఎవరైతే జాబ్ కోసం అర్జెంట్‌గా అయితే వెయిట్ చేస్తున్నారో, ఎయిర్‌పోర్ట్‌లోని ఒక మంచి ఉద్యోగం చేయాలనుకుంటున్నారు. అది కూడా 10థ్ క్లాస్ బేస్ మీద చేయాలనుకుంటున్నారు. సో వాళ్ళందరికి కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇదే విధంగానే ఎప్పటికప్పుడు మీకు ఒక మంచి జాబ్ అప్డేట్స్ గానివ్వండి, గవర్నమెంట్ స్కీమ్స్ ఇంకా ఎప్పటికప్పుడు న్యూస్ అన్ని తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో గాని పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకైతే వస్తాయి. సో థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై. సో అదేవిధంగా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బై బై.